హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వర్ టెక్ వ్లాగ్స్. ఈరోజైతే మనం ఫస్ట్ నా యూట్యూబ్ వీడియో అంటే నేను పెట్టిన ఫస్ట్ వీడియోకి 120-140K వ్యూస్ అయితే ఎలా వచ్చాయో నేను చెప్పబోతున్నాను. సో, వీడియో అనేది చాలా బావుంటుంది. సో, కాన్సంట్రేషన్‌తోని స్కిప్ చేయకుండా వినండి. సో, ఫస్ట్ అయితే యూట్యూబ్‌లో మనకు వ్యూస్ రావాలంటే ఫస్ట్ వచ్చేసి మనకి క్రియేటివ్ థంబ్‌నెయిల్. క్రియేటివ్ థంబ్‌నెయిల్ వచ్చేసి మనం అంటే థంబ్‌నెయిల్‌ని ఎట్లా క్రియేటివ్‌గా క్రియేట్ చేయాలో ఉంటుంది. సో, మనం థంబ్‌నెయిల్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద తీసుకోవాలి. బోరింగ్‌గా ఉండేటట్టు చూసుకోవద్దు. కొంచెం థంబ్‌నెయిల్ అనేది కలర్‌ఫుల్‌గా ఉండాలి. అంటే మనం థంబ్‌నెయిల్‌ని కొంచెం ఎడిటింగ్ కలర్స్‌తోని కొంచెం ఎమోజిస్ పెట్టి మన టాపిక్ మెయిన్ మోటో ఏంది అయన్నీ థంబ్‌నెయిల్‌లో మెయిన్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. థంబ్‌నెయిల్ అనేది మనం కొన్ని పెయిడ్ యాప్స్ ఉంటాయి. పెయిడ్ వెబ్‌సైట్స్. సో, పెయిడ్ వెబ్‌సైట్‌తోని యూజ్ చేసి కూడా మనం థంబ్‌నెయిల్‌ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీకి ఇచ్చిన మన కాంటెంట్ టెక్స్ట్ ఇచ్చిన చాట్‌జీపీటీ అదే ఆటోమేటిక్‌గా మనకి థంబ్‌నెయిల్‌ని అయితే క్రియేట్ చేస్తుంది. సో, కొంచెం దాన్ని తీసుకొని మనం కొంచెం ఎడిట్ చేసుకొని మనకి అట్రాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకోవచ్చు. సో, థంబ్‌నెయిల్ అనేది క్రూషియల్ ఫస్ట్. థంబ్‌నెయిల్ బావుంటేనే మనకు వ్యూస్ అయితే మంచిగొస్తాయి. సో, థంబ్‌నెయిల్ అనేది మనకు మంచిగుండాలి. పెయిడ్ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది అంత ఎఫిషియంట్‌గా ఉండదు. సో, మనం మాక్సిమం మనం ఎడిట్ చేసుకునేటట్టు చూసుకోవాలి. సో, ఫస్ట్ అయితే మనకు థంబ్‌నెయిల్ మంచిగుంటేనే వ్యూస్ అనేవి వస్తాయి. సో, నేను పెట్టిన నా ఫస్ట్ వీడియోకి నేనే ఓన్‌గా థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో, సెకండ్ వచ్చేసి మనకైతే టైటిల్ అండ్ ట్యాగ్స్. టైటిల్ అండ్ ట్యాగ్స్ అంటే మనం ఫస్ట్ ఇప్పుడు వీడియో కాంటెంట్ అంటే మనం వీడియోలో ఏ కాంటెంట్ ఉంది ఎడ్యుకేషనల్, హ్యాకింగా సో సంథింగ్ ఎనీ అదర్ కాంటెంట్స్. సో, ఆ కాంటెంట్స్ బట్టి మనకి ఆ టైటిల్ అనేది చూజ్ చేసుకోవాలి. ట్యాగ్స్ అంటే సంథింగ్ మామూలుగా హ్యాష్, ఫన్నీ మన కాంటెంట్ టైప్ ఏందనేది. సో, అప్పుడు మనం యూట్యూబ్ వాళ్ళకి షేర్ చేస్తుంది. ఆ టైప్ బట్టి ట్యాగ్స్ చూజ్ చేసుకోవాలి. టైటిల్ అనేది మనకు కొంచెం అట్రాక్టివ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మన లాంగ్వేజ్ ఇన్ తెలుగు, ఇన్ హిందీ అది మెన్షన్ చేస్తే యూట్యూబ్ అనేది వాళ్ళ టైప్స్ ఆఫ్ కంటెంట్ అదే వ్యూవర్స్‌కి మనకి యూట్యూబ్ అనేది వీడియోస్ షేర్ చేస్తుంది. సో, ఇది ఉండేటట్లు చూసుకుంటే మనకి అప్పుడు వీడియోస్ గ్రోత్ పెరిగేటందుకు, గ్రోత్ పెరిగేటందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదైతే మెయిన్‌గా టైటిల్ అండ్ ట్యాగ్స్ అనేవి మనం చూసుకోవాలి వీడియోకి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 అయిపోయినంక షార్ట్ ఇంట్రో. అంటే మనం ఇప్పుడు వీడియో స్టార్టింగ్‌లో 5-10 సెకండ్స్ మామూలుగా వీడియో స్టార్టింగ్‌లో 5-10 సెకండ్స్ అయితే మనం ఇంట్రో అంటే జస్ట్ స్టార్టింగ్ పేజ్ అనమాట. అంటే వెల్కమ్ లేకుంటే సబ్స్క్రైబ్ నోటు లేకుంటే సంథింగ్ మన ఛానల్‌ది ఇంట్రో అలాంటివి పెట్టుకుంటే మనకైతే లుకింగ్ ఉంటది. వీడియో గ్రోత్ అనేది పెరగొచ్చు. సో, ఇదైతే మనం మెయిన్‌గా చూసుకోవాలి. షార్ట్ ఇంట్రో అంటే మనం ఇంట్రోలో ఏమైనా చేయొచ్చు. మామూలుగా మన కాంటెంట్ ఏమేమి ఉంది లేకుంటే వార్నింగ్ సైన్స్ సంథింగ్ ఏదో ఒకటైతే ఇయ్యొచ్చు. సో, ఇది చేసుకుంటే మనకక్కడనే వ్యూస్ చానా వచ్చేసరికి ఛాన్సెస్ ఉంటాయి. సో, లాస్ట్ వచ్చేసి బోరింగ్ కాంటెంట్ అనేది అప్‌లోడ్ చేయొద్దు. బోరింగ్ కాంటెంట్ అంటే ఇప్పుడు మనం సంథింగ్ ట్రెండింగ్ కాంటెంట్స్ అయితే తీసుకోవాలి. అంటే మొబైల్ ఫోన్స్, న్యూగా వచ్చిన మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్ లేకుంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ సంథింగ్ ట్రెండింగ్‌లో ఉండే కాన్సెప్ట్స్ అయితే తీసుకోవాలి. సో, ఈ కాన్సెప్ట్స్ తీసుకుంటే మనకైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటది. సో, ఇవాళొచ్చేసి వీడియో. ఈ టిప్స్ అయితే పాటిస్తే మనకైతే వ్యూస్ అనేవి సింపుల్‌గా ఉంటాయి. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో లేకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌కి డీఎం అయితే చేయండి. సో, ఇది ఇవాల్టొచ్చేసి వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.